మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 9 నెలలు మోసి కని పెంచి ప్రయోజకుల్ని చేస్తే చివరికి తల్లిదండ్రులను గాలికి వదిలేసేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం విషయానికి వస్తే గనక మన ఇల్లు ఇక్కడ ఎంతో మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం వెళ్లిపోయిన కొడుకు ఇప్పటి వరకు తన్ని చూడడానికి రాలేదని, తన అవసాన దశలో తను వెళ్ళిపోయే చివరి క్షణంలో ఒక్కసారైనా నా కొడుకుని చూపించండి అంటూ కూడా ఆవిడ వేడుకోవడం జరిగింది. ఫోన్ చేసినా సరే ఆయన రావడానికి కూడా ఒప్పుకోలేదు. నేను జీజీహెచ్కి వెళ్ళి చూసిన తర్వాత పెద్దావిని చూశాక హృదయం చాలా బాధేసిందండి. ఎందుకంటే దుర్భరమైన స్థితి అది. నేను మీకు ఎలా చెప్పాలంటే మంచం నిండా మోషన్ అయ్యి చాలా దుర్భరమైన స్థితిలో ఆవిడ ఉన్నారు. ఆవిడికి చివరి కోరిక తీరలేదు. 20 ఏళ్లుగా కొడుకుని చూడాలన్న కోరికతోనే చూస్తాను అన్న నమ్మకం లేకపోయినా సరే వీళ్ళు ఏదో విధంగా తన కొడుకుని తీసుకొస్తారని చివరిసారిగా చూసి కన్నుమూయాలనుకున్న ఆ కోరిక తీరలేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా మనము ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను చూస్తూనే ఉంటాం. 9 నెలలు మోసి కని పెంచి ప్రయోజకుల్ని చేస్తే చివరికి తల్లిదండ్రులను గాలికి వదిలేసేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం విషయానికి వస్తే గనక మన ఇల్లు ఇక్కడ ఎంతో మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఇది వృద్ధాశ్రమం అనడానికి కూడా ఇక్కడ నిర్వాహకులు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధంగా పుడతారు. తల్లి గర్భం నుంచే ప్రతి ఒక్కరూ జన్మిస్తారు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు అంటారు దీన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ గారు. వృద్ధాశ్రమం అనే మాట గాని, అనాథాశ్రమాలు అనే మాటలు కానీ ఇక్కడ ఏ కోసానా వినిపించవు. అందుకే దీనికి అందమైన హరివిల్లుగా మన ఇల్లు అని పేరు పెట్టుకున్నారు. బాధ్యత కిరణం అనే పేరుతో ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎంతో మంది వృద్ధులకి ఆశ్రయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎవ్వరూ లేని వాళ్ళు, అంటే రోడ్డు పక్కన ఎవ్వరూ లేక అనాథగా పడి ఉన్న వాళ్ళని, అలాగే జీజీహెచ్ లో అంటే కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అన్నోన్ వార్డ్ అని ఒకటి ఉంటుంది. చాలా మంది తెలియని వారి పేషెంట్ అందరినీ కూడా, అంటే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కానివ్వండి, లేదంటే మరెవరైనా కానివ్వండి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని కానివ్వండి, తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ అటెండర్స్ ఎవరు లేక వీళ్ళందరినీ అన్నోన్ వార్డుకి పంపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏవైతే అవస్థలు పడుతున్నారో ఆ అవస్థల్ని చూసి ఆయన చలించిపోయి అక్కడ ఉన్న వారి పర్మిషన్ తో వాళ్ళని ఈ మన ఇల్లుకు తీసుకువచ్చి ఎంతో సపర్యలు చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన ఓ మహిళ గత 20 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోంది. అంటే పెళ్ళైన కొత్తలోనే ఒక బాబు పుట్టిన తర్వాత తన భర్త వదిలేసి వెళ్ళిపోవడంతో టైలరింగ్ పని చేసుకుంటూ కొడుకుని ప్రయోజకుడిని చేసింది. అయితే గత 20 సంవత్సరాల క్రితం కొడుకు ఆ తల్లిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కొడుకును ఆవిడైతే చూసుకోలేదు. అయితే కొన్ని అనారోగ్య కారణాల రీత్యా ఆవిడ్ని ఒక ట్రస్ట్ లో జాయిన్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఆమె ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో ఆవిడ్ని జీజీహెచ్ లో చేర్చారు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చాలా మంది ఆమెని మన ఇల్లుకు పంపించడానికి సత్యనారాయణ గారిని వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు అలాగే దిశ 1 పోలీస్ స్టేషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ఆయన ఆమెని మన ఇల్లు హోమ్ కి తీసుకువచ్చారు. ఇక్కడ అనేక రకాలుగా ఆవిడకి సపర్యలు చేస్తూ ఉన్నారు. ఎంత సపర్యలు చేసినా తన కొడుకుని చివరిసారిగా చూడాలన్న కోరిక మాత్రం ఆమెకి మొదటి నుంచి ఉంది. 20 సంవత్సరాల క్రితం వెళ్లిపోయిన కొడుకు ఇప్పటి వరకు తన్ని చూడడానికి రాలేదని, తన అవసాన దశలో తను వెళ్ళిపోయే చివరి క్షణంలో ఒక్కసారైనా నా కొడుకుని చూపించండి అంటూ కూడా ఆవిడ వేడుకోవడం జరిగింది. అయితే చాలా మంది ఆయనకి ఫోన్ చేయడం, ఆయన కూడా ఆర్థిక పరంగా బాగా ఉన్నవారే, మంచి స్థాయిలో ఉన్నవారే, కానీ తల్లిని చూసేందుకు ఆయన నిరాకరించారు. ఎంతో మంది ఫోన్ చేసినా సరే ఆయన రావడానికి కూడా ఒప్పుకోలేదు. దీంతో సత్యనారాయణ గారు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఆయనకి ఫోన్ చేసి తన తల్లికి చివరిసారిగా నిన్ను చూడాలని ఉంది, ఒక్కసారి వచ్చి వెళ్ళు, లేదంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద నీ మీద కేసు ఫైల్ చేస్తామంటూ పోలీసులు వార్న్ చేయడంతో ఆయన ఎటకెలకు తల్లిని చూడడానికి ఆయన బయలుదేరాడు. కానీ ఆయన వచ్చే 2-3 గంటల ముందు ఆవిడ చివరి కోరిక ఏదైతే ఉందో, కడసారిగా కొడుకును ఒక్కసారి చూసుకోవాలన్న కోరిక తీరకుండానే ఆమె చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు కూడా ఆయన రియలైజ్ అయ్యారు. వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా సరే ఈయనతో మాట్లాడిన తర్వాత తల్లికి చేయవలసిన చివరి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేశారు. కానీ ఆవిడికి చివరి కోరిక తీరలేదు. 20 ఏళ్లుగా కొడుకుని చూడాలన్న కోరికతోనే చూస్తాను అన్న నమ్మకం లేకపోయినా సరే వీళ్ళు ఏదో విధంగా తన కొడుకుని తీసుకొస్తారని చివరిసారిగా చూసి కన్నుమూయాలనుకున్న ఆ కోరిక తీరలేదు.
అసలు ఏం జరిగింది ఏంటి అడుగుదాము. మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నిజంగా చాలా గొప్ప సేవనే చెప్పాలి. మీరు కొన్ని పదాలని వాడడానికి ఒప్పుకోరు. అంటే వృద్ధాశ్రమాలు కానివ్వండి, అనాథాశ్రమాలు. ఇంతకు ముందు మీరు అన్నారు నిర్భాగ్యులని, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారండి. అవి చాలా హర్టింగ్ గా ఉంటాయని. నిజంగా అటువంటి పదాలు వాడాల్సిన పరిస్థితి రాకూడదు. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఆశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే మీరు కాకినాడ నుంచి తీసుకొచ్చిన జీజీహెచ్ నుంచి తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో చివరిసారిగా ఆమె మాట్లాడిన మాటలు మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. తన కొడుకుని చివరిసారిగా చూడాలని కూడా. అసలు ఏం జరిగిందండి ఇందులో? అందరికీ నమస్తే అండి. నా పేరు వీరవెంకట సత్యనారాయణ. గతంలో కూడా సుమన్ టీవీ వారు ఇక్కడికి రావడం జరిగింది. మనీలని ఇంత అభివృద్ధి దశలోకి వెళ్ళే మార్గంలో సుమన్ టీవీ చాలా బాగా తీసుకుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటగా ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో పిల్లలు పాటించే ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో ఏదైతే పాటిస్తున్నారో అది చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అన్న పదాలు ఇక్కడ వాడినెవరని మీరు నాతో ప్రస్తావించారు. దానికి ఒకే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఈ సకల సృష్టిలో సకల జీవుల్ని భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో అందరికన్నా తెలివైన వాడు, జ్ఞానవంతుడు, అద్భుతమైన స్వరం ఉన్నవాడు మానవుడు. అలాంటి మానవుడు తన యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తను మిగతా జీవుల్ని, అంటే మన వీధిలో ఏదైనా ఒక ఆవు కానీ కుక్క కానీ ఒక 2-3 సంవత్సరాలు ఒంటరిగా ఉండిపోతే పొరపాటును కూడా అనాథ కుక్క, అనాథ ఆవు, అనాథ కోడి అని పిల్లడు. అంటే ఎంత జ్ఞానవంతుడో చూడండి. సకల జీవుల్ని అనాథలు చూడలేని తనలో తాను మాత్రం అనాథని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఈ భావన. అందరినీ చూసి ఆ భగవంతుడన్నా, ఆ నాథుడన్నా అనాథ అవ్వచ్చు, కానీ మానవుడు అనాథ కాదు అన్నది నా భావన. సృష్టిలో అందరూ కోల్పోయి ఒక్కడే ఉంటే వారు కూడా ప్రకృతిని ప్రేమిస్తే అనాథ కాదు. ఈ సాటి వారిని ప్రేమించేవాడు రెండో వాడు ఉన్నప్పుడు ఎవరు అనాథ కాదన్నది మా భావం. ఆ భావజాలం కోసం అందులోంచి పుట్టుకొచ్చిందే మన ఇల్లు. ఇది పెద్దవారికి నేను ఉన్నాను అని ఆదరణ ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి నిరాశను దూరం చేసి ఆశ కల్పించాలని ఇది ఏర్పాటు చేస్తాం. మాకు ఎన్నో సంఘటనలు, ఉదాహరణలు ఉన్నాయి. వీటికన్నా ముందు రీసెంట్ గా ఈ మధ్య కాలంలో జీజీహెచ్ ఆసుపత్రి నుంచి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమండి మీది బాధ్యతా సంస్థ అంట, మన ఇల్లు అంట, నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నానండి అని ఒక లేడీ మాకు ఫోన్ చేయడం జరిగింది. ఒక ఆవిడ ఫోన్ చేసి, ఒక పెద్దావిడ ఉందండి, వారికి ఎవరూ లేరు, వెన్నుపూస అంతా పాడైంది, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉంది, కొంచెం మీరు సాయం చేసి మీ ఇంటి దగ్గర అక్కడ మన ఇల్లు దగ్గర చోటు ఇవ్వాలి అని కోరారు. మన ఇల్లు యొక్క ప్రొసీజర్ ఏంటంటే, అందరినీ జాయిన్ చేసుకోవాలనో లేకపోతే పెద్దవారికి ఏదో చోటు కల్పించాలనో పెట్టిన లక్ష్యం కాదు ఇది. రోడ్ సైడ్ ఎవరైనా ఒంటరిగా ఉండిపోతే వారి వేర్ అబౌట్స్ తెలుసుకుని వారి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి గవర్నమెంట్ చట్ట ప్రకారం, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం పెద్దవాళ్ళకి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు వారికి అందేలా చేసి, వారి హక్కులు వారు పొందేలా చేసి, వారి పిల్లలకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఇప్పించి కలపడం మా మొదటి కర్తవ్యం. తరువాత దశ రెండో వారికి ఎవరు లేకపోతే, ఎటువంటి ఐడెంటిటీ లేకపోతే అప్పుడు వారికి కల్పించే చోటు మన ఇల్లు. ఆ విధంగా మేము ఆవిడకి చెప్పడం జరిగింది. వారు మీరు రండి సార్ ఇక్కడికి, మీకు ఏ విధమైన కంప్లైంట్ కావాలన్నా నేను రాసి ఏర్పాటు చేయిస్తాను అని చెప్పారు. వారు ఒక వార్డ్ కార్పొరేటర్ నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. నేను జీజీహెచ్కి వెళ్ళి చూసిన తర్వాత పెద్ద ఆవిడని చూశాక హృదయం చాలా బాధ వేసిందండి. ఎందుకంటే సుమారు ఆవిడ బ్రాహ్మణ స్త్రీ, పెద్ద అమ్మ మాతృమూర్తి, లేవలేని స్థితిలో సుమారు 100 కేజీలు పైబడి చాలా దుర్భరమైన స్థితి. అది నేను మీకు ఎలా చెప్పాలంటే, మంచం నిండా మోషన్ అయ్యి చాలా దుర్భరమైన స్థితిలో ఆవిడ ఉన్నారు. ఆవిడని ముందు ఏం తిన్నావమ్మా అంటే, చాలా రోజులైంది బాబు నేను తిని, నీరు కూడా తాగలేను. ఇప్పుడు నాకు తిండి కాదు కావాల్సింది, నేను బ్రతికినంతకాలం, కాలు చేయి ఉన్నంతకాలం కూడా మడితో బ్రతికాను, శుభ్రం చెయ్యమ్మా నాకు కొంచెం అని ప్రాధేయపడడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. వెంటనే మేము స్పందించి అక్కడే ఆవిడకి స్నానం చేయించి బట్టలు మార్చడం జరిగింది. ఆ తల్లి నా 2 చేతులు పట్టుకుని, నా తల్లి మళ్ళీ తిరిగి వచ్చింది బాబు అన్నప్పుడు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జన్మ నాకు ఎంత సాఫల్యమైందో, ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని నేను పొందడం జరిగింది. ఆ తల్లిని అక్కడ నుంచి మన ఇంటికి తీసుకురావడం జరిగిందండి. స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా అలా జిల్లా కలెక్టర్ గారి దృష్టిలోని పెట్టించి ఆ వార్డ్ కార్పొరేటర్ గారు సంతకం తీసుకుని ఆ తల్లిని మన ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆవిడ మాటల సందర్భంలో ఆవిడకి ఒక కుమారుడు ఉన్నారని మాకు చెప్పారు. సరే ఏమైందమ్మా అంటే, వారికి ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, సుమారు 20 సంవత్సరాలు పైబడి కొడుకు కలవలేదు అని చెప్పారు. సో తప్పు పెద్దవాళ్ళది ఉండొచ్చు, పిల్లలది ఉండొచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు ఒకటే తప్పు అని నా భావన కాదు, పిల్లలది తప్పు అని నా భావన కాదు. కుటుంబ వ్యవస్థలో కొన్ని కారణాల వల్ల తప్పు ఎవరిదైనా ఉండొచ్చు. కానీ వయసు పైబడి మీద పడి వృద్ధాప్య దశలో వారి పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు వారు ఆధారపడే ఊతకర్రే కుమారులు, కూతుర్లు. ఈ కొడుకులు ఎవరైతే ఉన్నారో కూతుర్లు, వీరు లెక్కలు నేర్పించి వాళ్ళకి విద్య నేర్పించింది వారి భవిష్యత్తులో నిలబడతారని, కానీ ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల విషయాల్లో లెక్కలు కడతారని కాదు. ఆ తల్లి ఆవేదన ఆ కొడుకును ఒకసారైనా చూడాలని అడగడం జరిగింది. ఆ విధంగా మేము ఆ కొడుకును రప్పించడానికి స్త్రీ సంక్షేమ శాఖ వారితో మాట్లాడగా, వారు 2 టౌన్ సిఏ గారితో ఫోన్ చేయించడం జరిగింది. వారి సంభాషణలో
కొంచెం ఆయన వ్యత్యాసంగా మాట్లాడారని వాళ్ళ తల్లిగారి మీద తిరిగి ఫిర్యాదు చేశారు. ఆమె సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ తల్లి చివరి క్షణాల్లో ఉందని చెప్పడంతో ఆయన బయలుదేరడం జరిగింది. ఆయన అక్కడ బయలుదేరిని ఇక్కడికి చేరుకునే లోపు తల్లి తుది శ్వాస విడవడం జరిగింది. చివరికి ఆవిడ కోరికగానే మిగిలిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన వారి కొడుకు గారితో మేము మాట్లాడగా ఆయన స్పందించి, సరే నేను ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తానండి, కానీ నాకు ఎవరు తోడు లేరంటే బాధ్యతా సంస్థ వారు తోడుంటానని చెప్పి స్త్రీ సంక్షేమ శాఖ వారి సహకారం తీసుకుని మేము ఇరువురి సమక్షంలో వారికి తోడున్నాం. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు చెప్పారు, తల్లిగారి చెప్పారు, అవి చెప్పారు. కానీ తల్లిగారు చెప్పే స్థితిలో లేరు కదా, ఇప్పుడు తల్లి గురించి అలా మాట్లాడకూడదని మేము అందరం చెప్పడం జరిగింది. వారు కూడా దానికి స్పందించి వారి యొక్క రూపాయితోనే బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారమే బాధ్యతా సంస్థ వారి సహకారం తీసుకుని స్త్రీ సంక్షేమ శాఖ వారి సహకారంతో ఇక్కడ ఆవిడ అంత్యక్రియలు జరగడం జరిగిందండి. మేము ఆ విషయంలో చాలా సంతోషించాం. కానీ నా సమాజానికి మేము చెప్పాలనుకుంది ఏంటంటే, తల్లిదండ్రులు బ్రతికుండగా పిడికడు ముద్ద పెట్టండి, చనిపోయిన తర్వాత వెండి పళ్ళాల్లో పిండాలు పెట్టిన వ్యర్థం అని. కానీ ఆ చివరికి ఆ తల్లి కోరిక ఆ విధంగా మిగిలింది. సో ఈ సంఘటన ఉదాహరణగా చేసుకుని తల్లిదండ్రుల విషయంలో ప్రతి ఒక్కరూ మార్పు చెందుతారని, తల్లిదండ్రుల విషయంలో లెక్కలు కట్టని కోరుకున్నాం. ఆ తల్లికి ఇక్కడికి వచ్చిన తర్వాత మా సంస్థ సభ్యులు నాకు ఎంతగానో సహకరించి, నేను బయటకు వెళ్ళిన సమయంలో వారే మలమూత్రాలను కడిగి వారు కూడా స్నానాలు చేయించి వారికి మజ్జిగ తాగిపించి అన్నీ చేసిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ, ఆ మాతృమూర్తులందరికీ నేను పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. సుమన్ టీవీ వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మీ వంతు సాయం, మీ వంతు అంటే క్లీనింగ్, నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇటువంటి పనులు చేయలేరు. అలాంటిది మీరు ఎప్పటి నుంచో కూడా, అంటే సత్యనారాయణ గారు లేని టైం అంతా కూడా మీరే చూసుకుంటారు. వాళ్ళ మలమూత్రాలు క్లీన్ చేయడమే కాదు, వాళ్ళ సపర్యలన్నీ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి ఒకవేళ నీరసంగా ఉందనుకో మేడం, వాళ్ళకి ఎలా చేస్తామో వీళ్ళకి కూడా అలాగే చేస్తాం మేడం. మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప చిరాకు కానీ వీళ్ళకి మన మలమూత్రాలు ఎందుకు పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు రాదు మేడం. మంచిగానే చేస్తామండి, ఇష్టంగా చేస్తాం, ప్రేమతో. రాజేశ్వరి గారికి కూడా మేము అలాగే చేస్తామండి. ఆవిడకి ఏంటంటే ఫుడ్ అడిగేది కాదండి, ఓన్లీ నాకు క్లీనింగ్ చేయండి, నాకు డ్రెస్ మార్చేసి స్నానం చేయించండి చాలు, డైపర్ వేయండి, అవి ఒక్కటే అడిగేదండి. అవి మేము కంపల్సరీ రోజు చేసేవాళ్ళం మేడం. ఉన్నన్ని రోజులు కూడా మేము జాగ్రత్తగా చూసుకున్నాం మేడం. రాజేశ్వరి గారు అంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడైతే ఆవిడ వచ్చిన 15 days వరకు ఉన్నారండి. ఫస్ట్ అయితే 10 days చాలా యాక్టివ్గా ఉన్నారు. క్లీనింగ్ చేయించేవారు, నాకు కొంచెం తాగడానికి ఇవ్వండి అనేవారు. ఓన్లీ తాగేవారు అంతే, తినేవారు కాదు. సో అదొకటి తాగేవారు. తర్వాత క్లీనింగ్ గురించి అడిగేవారు. వెంటనే మేము కూడా క్లీన్ చేసాం. ఒకవేళ ఆవిడ ఇలాగ పాడు చేసేసిన వెంటనే ఫోన్ చేసి చెప్తే వెంటనే వెళ్ళి మేము క్లీనింగ్ చేసేసేవాళ్ళం. ఈ ఆవిడ ఒక 4 days అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా మొత్తానికి స్పృహ లేదు. మేమే క్లీన్ చేసి అలా ఉంచేవాళ్ళు. ఇంకా లాస్ట్ 4 days వాళ్ళు ఆవిడ మాట్లాడుకున్న అన్కాన్షియస్లో ఉన్నారండి. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చారు కదా, అంటే మీరు ఇప్పటికీ చాలాసార్లు ఆయనకి కాల్ చేసినా సరే ఆయన స్పందించలేదు. తర్వాత పోలీసుల చొరవతో ఆయన రావడం జరిగింది. ఏమైనా చెప్పేవారా వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడ అంటే చెప్పేవారండి. మా అబ్బాయి ఇదే చెప్పేవారు. ఆవిడ అయితే 20 years అయింది నేను మా అబ్బాయిని చూసి, మా అబ్బాయి నన్ను 20 years నుంచి పట్టించుకోవట్లేదు, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాకు చెప్పలేదు అని చెప్పారు. ఆవిడ వెర్షన్ అయితే అలా చెప్పారు. వాళ్ళ అబ్బాయి గారు అయితే నేను 6 years అయ్యింది నేను వెళ్ళి, నా మ్యారేజ్ కూడా మా అమ్మగారిని నేను పిలిచాను, మా అమ్మగారికి ఇష్టం లేదు డౌరీ విషయంలో సంథింగ్ అని చెప్పి ఆయన డిస్కషన్ ఆయన చెప్పారు. సో ఏది నిజమనేది మనకి క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు మాట్లాడినప్పుడు ఆయన రాలేదు. సో అందువల్ల ఏది నిజమనేది మాకు అంత ఐడియా లేదు. సాధారణంగా కొడుకుని చివరి దశలో చూడాలి అంటే, చివరి దశనే కాదు ఎప్పుడు కూడా కొడుకు దగ్గరే ఉండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఇంకా మనవడు మనవరాలు ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకోవాలని కూడా వాళ్ళకే ఉంటుంది. కానీ అదేది ఆవిడకి తీరలేదు. చివరిగా కొడుకుని చూడాలనుకున్నా సరే చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. ఎలా ఉండేదండి ఆవిడ? చాలా బాగా మాట్లాడేదండి, గౌరవంగా ఉండేది. ఆ సమయంలో కూడా ఆవిడ ఎప్పుడు అదుపు తప్పిది కదండి మాట, చాలా క్లారిటీగా ఉండేది. కానీ ఆవిడ ఆ ఆస్తి తీరలేదని అవుతే ఆవిడ ఆశ, అందుకంటే ఏం లేదండి. మొత్తానికి మన ఇల్లు ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తుంది. అలా అని అందరూ ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ తీసుకోరు. నాకు చాలా మంది, అంటే మనం గతంలో కూడా మన ఇల్లు గురించి వీడియో కవర్ చేసినప్పుడు అప్పటి నుంచి కూడా నాకు చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉందండి, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, ఇలా జాయిన్ చేసుకుంటామని. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళని, లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ జాయిన్ చేసుకోరు. రోడ్డు పక్కన నిర్భాగ్యులుగా పడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి సంబంధించి ముందు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకుంటారు. ఎవరైనా తమ బంధువులు ఉన్నారా అని తెలుసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. లేదు అంటే గనక ఆ తర్వాత పర్మిషన్స్ తీసుకొని ఇక్కడికి తీసుకువస్తారు. అలాంటి వాళ్ళని మాత్రమే. ఇంకా జీజీహెచ్లో అన్నౌన్ వార్డు ఉంటుంది, అందులో ఎవరూ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు.
వాళ్ళని కూడా కలెక్టర్ గారి పర్మిషన్తో లేదంటే జీజీహెచ్లోని వన్ స్టాప్ పర్మిషన్తో ఇక్కడికి తీసుకువస్తూ ఉంటారు, వాళ్ళకి సపర్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ రాజలక్ష్మి గారి విషయానికి వస్తే కనుక కొడుకు ఉండి కూడా ఆవిడ అనాథగా మారిపోయినా సరే ఆవిడ చివరి దశలో ఇక్కడికే చేరుకుంది. చివరిసారిగా కొడుకును చూడాలనుకుని చూడకుండానే కన్నుమూసింది. కాకపోతే ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత కొడుకు వచ్చినప్పటికీ కూడా అప్పటికే ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు ఆమెకి చేయాల్సిన కార్యక్రమాలకి. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత ఆయన కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా సరే కన్న తల్లిని చివరి దశలో ఇలా వదిలేయడం తప్పని చెప్పి ఆయన మాట్లాడడంతో ఆ మాటలకు కన్విన్స్ అయ్యి చివరి దశలో ఆమెకి ఏం చేయాలో అంటే చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు తమ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చేయాలో ఆయన అదే కార్యక్రమాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే సత్యనారాయణ గారు కూడా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మనకి జన్మని ఇస్తారు, జీవితాన్ని ఇస్తారు, అలాంటి వాళ్ళని చివరి దశలో రోడ్డు పాలు చేయకూడదు, ఇలాంటి ఆశ్రమాలు ఇంకా పెరిగేందుకు దోహదపడకూడదు అంటూ కూడా ఆయన చెబుతూ. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, పెద్దాపురం.